హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే ఇప్పుడు చెన్నై అయితే వెళ్తున్నామండి. మన ఫస్ట్ లోడింగ్ పాయింట్ వచ్చేసి రాజమండ్రి నుంచి మనం చెన్నై అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు మొత్తం ట్రిప్ అంతా ఎలా జరిగింది ఏంటి అన్నీ కూడా క్లియర్ పిన్ టు పిన్ అయితే వీడియో అయితే పెడతాం. మరి ఎక్కడ కూడా మిస్ అయితే అవ్వకండి మరి. ఓకేనండి. బయలుదేరిపోయామండి బాబు. ఇప్పటి నుంచి మళ్ళీ అంతా వన్ మ్యాన్ షో. మరి 2 రోజులకి వస్తామో 3 రోజులకి వస్తామో ఇంటికి. వాతావరణం వస్తే ఫుల్ మబ్బు కింద ఉంది, చూడాలి. ఇప్పటి నుంచి మనం రాజమండ్రి అయితే వెళ్ళాలండి. లొకేషన్ పెట్టేశారు. రాజమండ్రి వెళ్ళి లోడ్ చేసుకొని అక్కడి నుంచి డైరెక్ట్ చెన్నై. మనం బయలుదేరైతే 4 కిలోమీటర్లు అయితే వచ్చామండి. మనం బండి అయితే ఇంక డీజిల్ మొత్తం రెట్లోనే ఉందండి. ఇప్పటి నుంచి స్టార్ట్. మళ్ళీ మన ఈ ట్రిప్ అంతా అయ్యి మన ఇంటికి వచ్చేంతవరకు ఎంత తాగుతుంది ఏంటో కూడా చూద్దాం. ఒక అంచనా అంటూ వస్తుంది కదండి. ఈ ట్రిప్ అయితే మటుకి ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక 80 కిలోమీటర్లు అయితే వెళ్ళాలండి రాజమండ్రికి. అక్కడ లోడ్ చేసుకోవాలి. అక్కడ లోడ్ చేసుకొని ఇంకా అటు నుంచి అలా వెళ్ళిపోదాం. మరి నల్లజర్ల హైవే ఉంది కదండి, కొత్త హైవే. ఇంకా ఆ రోడ్డు అంటే వెళ్ళిపోదాం. మళ్ళీ ఇంకెలా రావక్కర్లేదుగా. మన నార్మల్గా అయితే వెళ్ళే రోడ్ ఇది కదండి, వేరే మెయిన్ రోడ్ అయితే ఉంటుంది. మనం సిద్ధాంతం నుంచి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మార్టేరు నుంచి పెనుగొండ సిద్ధాంతం అలా వెళ్ళాలి. కాకపోతే మార్టేరులో కొంచెం రోడ్డు వర్క్ అయితే జరిగిందండి. 45 రోజుల వరకు ఇంక మనం రాజమండ్రి వెళ్ళాలంటే ఇంక ఇలా అడ్డదారులు అనేది తిరుగుకుంటూ వెళ్ళమేనండి. ఇప్పుడైతే మనం తణుకు ఇలా కొవ్వూరు నుంచి అయితే అలా వెళ్ళిపోతారని చెప్పేసి ఇంక ఇలా వచ్చాం. ఎందుకంటే ఇంక ఇలా అయితే ఒక టోల్ గేట్ కొంచెం కలిసి వస్తుంది. ప్లస్ మళ్ళీ మనం ఇంక అన్నీ తిరగక్కర్లేదు. ఇలా అయితే ఇంక గొడవ ఉండదండి. అందుకోసం అని చెప్పి ఇలా వెళ్తాం. లేదు మనం ఇంక గల్లీలు అన్నీ తిరగడం ఎందుకు అనుకుంటే ఇంక ఇక్కడ నుంచి తణుకు నుంచి డైరెక్ట్ హైవే ఎక్కితే మళ్ళీ మామూలు నేను ఇంక యాజ్ యూజువల్ మళ్ళీ అక్కడ కూడా వెళ్ళి సిద్ధాంతం దగ్గరే కలుతుందండి. మొత్తం అంతా కూడా ఇంక కరెక్ట్గా ట్రాఫిక్ టైంలో బయలుదేరిన వల్ల చిరాకు వచ్చేస్తుందండి. అసలు జర్నీ తవ్వలేదు. గట్టిగా అయితే ఒక 20 కిలోమీటర్లు రావడానికి గంట పట్టినట్టు పడేసింది. స్టార్టింగ్లోనే నలిగిపోయామంటే ఇంక నైట్ ఇబ్బంది అయిపోతుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకొని వీలైనంత వరకు మంచి రోడ్లోకి వెళ్ళిపోతే గొడవ ఉండదేమోనండి. మనం మామూలుగా అయితే ఇప్పుడు మనం బయలుదేరి 1.5 గంట అయితే అయిందండి. ఈ 1.5 గంటకి ఇప్పుడు తణుకు అయితే వచ్చాం. తణుకు నుంచి ఇంకా ఇక్కడ నుంచి ఆ లొకేషన్ వచ్చేసి 37 కిలోమీటర్లు అలా చూపెడుతుంది. అదే మనం హైవే అంటే వెళ్ళామంటే కనుక ఎప్పుడు మార్టేరు పెనుగొండ అటు నుంచి వెళ్తాం కనుక వాటిగా లొకేషన్ దగ్గర కూడా వెళ్ళిపోతుంది. ఇదే 1.5 గంటలో అంత తేడా ఉందండి ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి. జర్నీ అయితే ఒక 45 రోజులు కొంచెం తిప్పలు పడాలి. మొన్న 25వ తారీఖు నుంచి 30 అంటే 5 రోజులు అయిపోయింది. ఇంకో 40 రోజులు తిప్పలు పడాలి ఆ రోడ్డు. ఇక్కడ నుంచి ఇప్పుడు ఉండరాజవరం సెంటర్ నుంచి ఇంకా కానూరు నుంచి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎదరికి వెళ్ళిన తర్వాత ఒక సిగ్నల్ అయితే వస్తుందండి, ఉండరాజవరం అని. ఈ ఎదరికి వెళ్ళిన తర్వాత ఉండరాజవరం సిగ్నల్ వస్తుంది. ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోయాం అనుకోండి, ఇంకా కానూరు నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా టోల్ గేట్ కూడా తగలదు, దగ్గర కూడా. అటు ఇటు ఒక 15 కిలోమీటర్లు తేడా అవుతుంది దానికి దీనికి. కాకపోతే అదైతే జర్నీ ఫాస్ట్గా అవుతుంది. ఇంకెంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా టోల్ గేట్ తగిలించుకొని అలా వెళ్ళాం అనుకోండి, కొంచెం మనకు కూడా చాలా బాగా అనిపించదు. అందుకోసం అని చెప్పి ఇంకెలా వెళ్ళిపోదాం. మరి ఈ సిగ్నల్ కూడా దాడితే కొంచెం ఒక 10 కిలోమీటర్లు ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం పర్లేదు అని అనుకుంటున్నానండి. మరి చూద్దాం ఇది ఎలా ఉంటుందో. డీజిల్ అయితే కొట్టించుకున్నాం మన బండిలో. ఇప్పుడు 2450 రూపాయలు అయితే కొట్టించాం. ఏంటో అసలు పెద్ద పాయింట్లు లాగలేదు. 3 పాయింట్లు వచ్చిందండి. ఏదోనే అంటే ఆల్రెడీ దీంట్లో అయిపోయి ఉంటుందో మరి ఏమైందో చూద్దాం. అంటే మనం తమిళనాడు వెళ్ళేటప్పటికి మొత్తం డెటగా వచ్చేయాలి. ఆ టైప్ అయితే కనుక మళ్ళీ అక్కడ కొట్టించుకున్నామంటే కొంచెం కలిసి వస్తుంది. ఒక 10 రూపాయలు అంటే తేడా ఉంటుందండి. 10 రూపాయలు 7 రూపాయలు అంతా అనుకుంటా తేడా. అక్కడ కొంచెం తగ్గుద్ది కదండి. మరి ఎంతో కొంత తగ్గడం కదా ఆ టైపు సెట్ చేసుకొని వెళ్దాం. మరి
ఇప్పుడు 2450 కొట్టించాం. ఇప్పుడు 25 కిలోమీటర్లు అయితే వచ్చాం. బా కరెక్ట్గా గాలి దుమ్ము స్టార్ట్ అయిందండి. నిన్న ఇదే టైంకి మొదలెట్టింది, మళ్ళీ ఇప్పుడు ఇదే టైంకి. మనకి లోడింగ్ అయ్యేంత వరకు కొద్దిగా టైం ఇచ్చిందంటే చాలు. ఇంకా అట్టా కట్టేసుకున్నామంటే ఇబ్బంది ఉండదు కదా ఇంకా రన్నింగ్లోని. మొత్తం సైడ్కి గెండుతుందండి బండి, ఇంకా అంత అలా పడుతుంది గాలి. రోడ్డు మొత్తం ప్యాచ్ వర్క్ల మీద. ఇంక బండి ఖాళీ బండి కదండి, ఇంకా ఎగరేస్తుంది ఓకను. నడుము కోత అప్పుడే స్టార్ట్ అయిపోయింది. వెళ్ళాల్సిన 600 కిలోమీటర్లు ఇంకా గట్టిగా అయితే ఒక 60 కిలోమీటర్లు వచ్చాం. దీనికి అప్పుడే మొదలెడిపోతుంది. అట్టనే కొంచెం గాలి అయితే మటుకి గట్టిగా వేస్తుందండి. పక్క ఇంకా బట్ట కట్టేసుకుంటే గొడవ ఉండదు. ఇంకా లేదంటే నైట్ మళ్ళీ ఆవిడ మన సాయం కొట్టరాదు కదా. సో బట్ట కట్టేసుకున్నామంటే ఇబ్బంది ఉండదు. పక్కన ధాన్యం పెట్టారు, మళ్ళీ బండి పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఇంకా అటు ఇటు వెళ్ళే వాళ్ళు మరి ఎలా వెళ్తారు అనుకున్నారు ఏంటి. ఇది రోడ్డు అంతా కూడా కొంచెం రిస్క్గానే ఉందండి. ధాన్యాలు చూసుకుంటూ ఉండాలి. ఈ వైట్ బరకలు అయితే ఓకే, కానీ బ్లాక్ బరకం అనేటప్పటికి ఎదురుగా వెహికల్ వచ్చింది అనుకోండి, కరెక్ట్గా దగ్గరికి వచ్చేటప్పుడు కనబడుతుంది కదండి. సో జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. మనం అయితే ఇప్పుడు నడదోళ్ళ నుంచి విద్యాశ్వరం వెళ్ళే రోడ్లో అయితే ఉన్నామండి. ఇక్కడ నుంచి 8 కిలోమీటర్ల 8.5 అయితే ఇంకెక్కడ నుంచి 4 కిలోమీటర్లు అయితే వెళ్ళాలంట. మనం అయితే 8.5 కల్లా ఇంకా అక్కడికి వెళ్ళిపోతాం. 8.5 అంటే ఇంకా మనం లోడ్ అయ్యి బయలుదేరేటప్పటికి 5 గంటే 10 అయిపోద్దండి. 10ంటికి లోడ్ చేసుకొని బయలుదేరి మ్యాక్సిమం తాజాగానే వెళ్దాం. ఎందుకంటే రేపు మేడే కాబట్టి నాకు తెలిసి మనకి రిటర్న్ లోడ్లు కూడా అంతగా దొరకవు. మోటా వాళ్ళు సెలవు అంటారు, అదంటారు ఇదంటారు, ఏదో ఒకటి చెప్తారుగా. చూద్దామండి. మన లక్కీగా ఏమైనా దొరికితే కనుక గొడవే లేదు, లేదంటే అది ఇబ్బందే. మనం వెళ్ళేది ఇంకా 12 కిలోమీటర్లు అయితే ఉన్నదండి. ఈ 12 కిలోమీటర్లు ఇప్పుడు ధవళేశ్వరం నుంచి అయితే చూపించిందని చెప్పి ఇంకెలా వచ్చేస్తున్నాం. రోడ్డు మటుకు మంచి భలే ఉంది కదండి. ధవళేశ్వరం బ్యారేజ్. డే టైం వస్తే మంచి భలే ఉండేమోనండి. అంతా ఇంకా ఇప్పుడు ఇన్స్టాలో రీల్స్తో మోత మోగిపోతుంది. ఇక్కడ అన్నీ స్నానాలు చేయడం అన్నీ కూడా. మనం అయితే సామలేసుకెళ్ళి రూమ్ అయితే వస్తాం. పెద్ద ఏం లేవండి, అన్నీ కూడా చిన్న చిన్నవి ఉన్నాయి. ఒక ఫ్రిడ్జ్ ఒకటి ఉంది అంతే ఉన్నాయి. మనకు లోడ్ చెప్పిన వాళ్ళు కూడా ఒక యూట్యూబరే. సెటప్స్ ఉన్నాయి మొత్తం. ఇది గది. ఇప్పుడు ఈ సామాన్లు అయితే మనం జాగ్రత్తగా వేసుకెళ్ళాలి. మెయిన్ డెలికేట్గా ఉన్నది అయితే ఇంక ఈ టీవీ అండి. అంటే ఈ టీవీ ఆ బాక్స్ ఏదనుకోండి. మిగతాది ఫ్రిడ్జ్. పెద్ద అయితే ఇంకేం లేవు. ఆల్మోస్ట్ మన లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంక పెద్ద సామాన్లు కూడా ఏం కాదు. ఫస్ట్ అయితే ఇవన్నీ సర్దితే బండి సగానికి అయితే వస్తాయి మన సామాన్లు అయితేనే. కంప్లీట్ అయిపోయింది. ఇంకొక పరుపు ఉంటుంది, అది వేసేసుకొని మన దగ్గర కవర్ ఒకటి ఉంది, ఆ కవరు ప్లస్ మళ్ళీ దాని మీద బరకం కట్టేసుకున్నామంటే ఇంకా వాతావరణం సరిలేదు కాబట్టి గొడవ ఉన్నదండి. ఇంకా లాస్ట్ ఇంకొక పరుపు తీసుకొచ్చేస్తే లిఫ్ట్లో అయిపోయి మొత్తాన్ని బండి అయితే లోడ్ అయిపోయిందండి. బరకం అయితే నీట్గా కట్టేసుకున్నాం. వాతావరణం సరిగ్గా ఉండలేదు కదని చెప్పేసి. మీకు డౌట్ రావచ్చు, ఈ బొక్కల నుంచి వాటర్ వెళ్తుందేమో అని చెప్పేసి లోపల కవర్ పెట్టాము. నో ప్రాబ్లం. బరకం అయితే ఎట్టా కట్టాం. మరి మన జర్నీ అయితే స్టార్ట్ అయిందండి. ఇంకా చెన్నై వరకు ఆ కార్ని ఫాలో అవుతా వెళ్ళిపోవడమేనండి ఇంక మన పని. ఎందుకంటే ఆ కారు ఆయన కూడా అక్కడికే వస్తారు. ఇప్పుడు మనం కూడా ఇంకా అక్కడికే. ఇప్పుడు ఫుడ్ అయితే ఇంకేం తినలా. మ్యాక్సిమం హైవే ఎక్కియాలి. హైవే ఎక్కిన తర్వాత టైం 10:30 అయిపోతుంది. అదొకటి చూసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఫుడ్ చూసుకోవాలి. మన వాడు ఇంకా అలాగ లోకలే కాబట్టి తెలిసే కదండి. జాగ్రత్తగా ఇంకా ఆయన్నే ఫాలో అయిపోదాం. పెద్ద లోడ్ కూడా కాదు, ఇంకా మన ఖాళీ బండి వెళ్ళినట్టే. ఇంకా జమ్మరే జమ్ రోడ్డు అంతా ఖాళీగా ఉంది. ఇంకా
ఎక్కేస్తున్నామండి గోదావరి బ్రిడ్జ్. దీనికైతే ఇంక హెవీ వెహికల్స్కి ఇంక పర్మిషన్ లేదు, మొత్తం గట్టలు కట్టేశారు పైన. మనం మొన్న వచ్చినప్పుడు అయితే ఇంక రోడ్డు అంతా గొతుకులు కింద ఉన్నది. ఆల్రెడీ టవర్లు ట్రిప్ అయ్యాం కదండి అప్పుడు. బ్రిడ్జ్ కూడా ఇంక ఓల్డ్ అవుతుంది కదండి కొంచెం, మరి వెయిట్ తగ్గించడానికి అనుకుంటా మొత్తం సైడ్ అంతా సిమెంట్ ఇవన్నీ కొట్టేసి ఇంకా ఐరన్ వేస్తున్నారు. కొద్దిగా గొప్ప కొంచెం అన్నా వెయిట్ తగ్గుద్ది కదండి దీని వల్ల. మరి మనమైతే ఇప్పుడు దేవరపల్లి వెళ్ళి హైవే ఉన్నది కదండి, హైవే వెళ్ళడానికి దగ్గరలో ఉన్నాం. మొత్తం ఈ రోడ్డు అంతా ఇసుక లారీలు ఎక్కువ తిరగడం వల్ల ఇంకా రోడ్డు అంతా రప్ప అంటుంది. ఎదరంతా ఆల్రెడీ నలిగిపోయిందిలేండి రోడ్డు మొత్తం. ఇంకా సిమెంట్ రోడ్డు వేస్తారు, ఇంకా లాభం లేదండి. హైవే ఎక్కేస్తే ఇంకా చూసి పని ఉండదు, ఇంకా మనకు ఉన్నంత వరకు ఏం కొట్టుకుంటా ఉండడమే. ఇంకా ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. బండి తప్పుగా అనుకోకండి. వచ్చామండి ఇంకా హైవే దగ్గరికి. ఇక్కడ నుంచి ఇంకా అమ్మడు లెఫ్ట్ కుమ్ముడు ఇంకా ఏదో ఒక యాక్సిడెంట్ అయినట్టుందండి. రోడ్డు అంతా మొత్తం రక్తం, చాలా దారుణంగా ఉన్నది. అక్కడ ఏంటంటే మొత్తం 3 లైన్లు కదండి, 3 లైన్లో ఒక లైన్ ఉన్నారేమో పనులు చేస్తున్నారు, ఒక లైన్ ఉన్నారేమో వదిలేరు. అక్కడ కొద్దిగా ఇరుగ్గా ఉండడం వల్ల ఏ బండి వాళ్ళు కానీ లారీ కింద కానీ వెళ్ళిపోయి ఉండొచ్చు. నాకు తెలిసి మ్యాక్సిమం ఏ బైక్ యాక్సిడెంట్ అయ్యి ఉంటుంది. చాలా దారుణంగా ఉందండి అసలు. టిఫిన్ అయితే చేస్తామండి. ఇప్పుడు కరెక్ట్గా పంగిడిలో ఉన్నాం, మరి ఏరియా ఏదో కరెక్ట్గా తెలీదు. పంగిడి ఎగ్జిట్ దాటిన తర్వాత ఉంది. ఇప్పుడు బయలుదేరుతున్నాం. మళ్ళీ ఇంకా అర్థమైతే నీట్గా కడిగేసుకున్నాం, ఇంకా లైటింగ్ రిఫ్లెక్ట్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి కొట్టడే ఇంకా ఇప్పుడు ఆ కారు మనం 70 పట్టుకుంటాం ఇంకా అలాగా.